పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించి తర్వాత మీడియాతో మాట్లాడుతూ చాలా దూకుడుగానే తను మీడియా ముందు ప్రసంగించారు, మాట్లాడారు. చాలా సూటిగానే విమర్శలకు దిగారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కాసింత రూట్ మార్చి ఈరోజు ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా కమ్మ సామాజిక వర్గం ఆ నేతలను చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పోలీసులను ముందు పెట్టి వేధిస్తున్నారు అనే కాంటెక్స్ట్లోకి వెళ్ళి అసలు కమ్మోళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి పుట్టారా? కమ్మ వాళ్ళంతా కనుక ఆయనకు మాత్రమే ఊడిగం చేయాలా? వాళ్ళకంటూ ప్రత్యేక అభిప్రాయాలు, వాళ్ళకంటూ ఆత్మగౌరవం అనేది ఉండదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదా? వాళ్ళు వేరే పార్టీలో పని చేయకూడదా అని చెప్పి కొందరు సీఏలను, డిఎస్పీలను ప్రస్తావించుకుంటూ మరీ ముఖ్యంగా స్థానికంగా ఉన్న డిఎస్పీ లక్ష్మీనారాయణ గారిని ఆ పేరు కానీ ప్రస్తావించుకొని కుల ఉన్మాది ఈ డిఎస్పీ లక్ష్మీనారాయణ అని ఘటైన వ్యాఖ్యలకే జగన్మోహన్ రెడ్డి గారు ఘటైన వ్యాఖ్యలు చేశారు. ఈ కుల ఉన్మాది ఈ డిఎస్పీ లక్ష్మీనారాయణ సూటిగానే అడుగుతూ ఉన్నా, వాళ్ళ కార్యకర్త ఒక ఆయన్ను పిలిపించారట, కమ్మ సామాజికకు సంబంధించిన ఆయన్ను. ఆ డిఎస్పీ పిలిపించి, నువ్వు కమ్మోళ్ళకే పుట్టావా, రెడ్లకు పుట్టావా, ఎవరికి పుట్టావు? కమ్మోళ్ళకు పుట్టి ఆ పార్టీలు ఎందుకున్నావు అంటున్నారు. ఇటువంటి కుల ఉన్మాదులను నేను నేరుగానే అడుగుతూ ఉన్నాను. కమ్మోళ్ళందరూ మీలాగా చంద్రబాబుకు ఊడిగం చేయడం కోసం ఉన్నారా అని చాలా ఘాటైన వ్యాఖ్యలే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతేకాదు, చంద్రబాబుకు ఊడిగం చేయని కమ్మ వాళ్ళందరినీ కనుక వేధిస్తున్నారు, కేసుల మీద కేసులు పెట్టి వల్లభనేని వంశీని జైల్లో హింసిస్తున్నారు, పోసాని కృష్ణమురళిని దారుణంగా హింసించారు. మా పార్టీలో ఉన్నటువంటి కమ్మ నేతలందరినీ తలసిల రఘురాం దగ్గర నుంచి, దేవినేని అవినాష్ దగ్గర నుంచి, అబ్బాయి చౌదరి దగ్గర నుంచి, ఎంపీ సత్యనారాయణ దగ్గర నుండి, కొడాలి నాని దగ్గర నుండి అందరి మీద వరుస పెట్టి కేసులు పెట్టి హింసించడం ఏంటి? వీళ్ళకు ఊడిగం చేయకుంటే ఎవరినైనా హింసిస్తారా? దగ్గుపాటి సురేష్, అదే వెంకటేష్ వాళ్ళు అనున్నారు కదా, సురేష్ నిర్మాత, దగ్గుపాటి సురేష్ భూములు విశాఖపట్నంలో ఉంటే ఆ భూములను కానీ వీళ్ళు రద్దు చేశారు. ఇంట్రెస్టింగ్ అనిపించింది దగ్గుపాటి సురేష్ ప్రస్తావన తీసుకురావడం. వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల గురించి ఓకే, బట్ దగ్గుపాటి సురేష్ ఆయనకు ఇచ్చినటువంటి భూములను విశాఖలో రద్దు చేశారు అంటూ ఆ ప్రస్తావన కూడా తీసుకొని వచ్చారు. ఆ భూములను కూడా రద్దు చేశారు. మరి బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఈ దగ్గుపాటి వాళ్ళకి అంటే సురేష్ వీళ్ళకి ఎక్కడైనా గ్యాప్స్ వచ్చాయా? మరి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ వ్యాఖ్యలు చేశారు కదా, ఊడిగం చేయకుంటే శిక్షిస్తున్నారు అని. కమ్మ సామాజిక వర్గం అంతా చంద్రబాబుకి ఊడిగం చేయాలి, చేయకపోతే శిక్షిస్తున్నారు అనే కాంటెక్స్ట్లో దగ్గుపాటి సురేష్ పేరును కూడా ప్రస్తావించడం వెనక చాలా ఇంట్రెస్టింగ్, ఏం జరిగిందో తెలియదు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన ప్రసంగంలో చాలా వేడి పెంచారు, సూటి విమర్శలకు దిగారు. ఇలా ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాలను ప్రస్తావించుకుంటూ మరీ ఈరోజు ఆయన మాట్లాడడం జరిగింది.